దిల్ రాజు గారు ఎప్పుడు తగిలింది మనకి కెరీర్లో? ఆర్య దగ్గర నుంచి చేశానండి. ఆర్య దగ్గర నుంచి, ఆర్య నుంచి మిస్టర్ పర్ఫెక్ట్ వరకు ఫుల్గా అన్ని సినిమాలు నేనే చేశాను. బొమ్మరిల్ దగ్గర నుంచి అన్ని అన్ని ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, వరుసగా అన్ని సినిమాలు చేశాను. బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ వర్క్ నేను చేశాను. ఆయన ఒకళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు కదా మామూలుగా. సేమ్ సురేష్ బాబు లానే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు, కథలో కూర్చుంటారు, ఎడిటింగ్ రూమ్లో కూడా కూర్చుంటారు. ఏమైనా మనం చెప్తే వింటారు, బాగాలేదు అంటే రీషూట్ చేస్తారు. చేస్తారు, అన్ని సినిమాలు చేస్తారు ఆయన. మనం ఏదైనా నచ్చింది సార్ ఇలా మేము అనుకున్నది రాలేదండి, పండలేదండి అంటే మటుకు చేస్తారు. చేస్తారు చాలా. అలా వర్కౌట్ అయినవి ఉన్నాయండి. మిస్టర్ పర్ఫెక్ట్ అవునా, 40% రీషూట్ చేశారు. మిస్టర్ పర్ఫెక్ట్ వర్కౌట్ అయింది. మంచి హీరో క్యారెక్టరైజేషన్. అసలు అమ్మాయిని కాజల్ లవ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది సార్ అని అడిగాం. కాజల్ ఇతన్ని ఎందుకు ప్రేమించాలి సార్ అని అడిగాం. అడిగితే దాన్ని ఆలోచించి సినిమా ఆపేశారు. సెప్టెంబర్లో రిలీజ్ అయిన సినిమాని డిసెంబర్లో ఎప్పుడో రిలీజ్ చేశారు అనుకుంటా, నాకు డైరెక్ట్ కరెక్ట్. అవును, అప్పుడు 4-5 months బ్రేక్ ఇచ్చేసాడు. ఇచ్చారు. అలా అన్ని సినిమాలు జరుగుతాయండి. అది ఆల్మోస్ట్ మంచి లాజిక్ మీరు అడిగినవి. అంటే జనరల్గా మాకు అనిపించింది చెప్తాం. జనరల్గా మేము చూసినప్పుడు వాట్ నెక్స్ట్ అని చూస్తాం. అనుకున్నదే వచ్చింది అంటే బాగాలేదని లెక్క మాకు. మేము అనుకున్న దానికంటే బెటర్గా ఇదే వస్తుందేమో అనుకుంటాం. అది రాకంటే కొత్తగా వచ్చింది అనుకోండి, బాగుందంటే లెక్క. బిగినింగ్లో అంటే స్టోరీ డిస్కషన్స్లో కూర్చునేవాళ్ళు, టెక్నీషియన్స్ అందరూ కూర్చునేవాళ్ళు. ఇప్పుడు కెమెరామెన్ కానీ, లేకపోతే డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, లేకపోతే టెక్నీషియన్స్ అందరూ, ఎడిటర్ గారు ఇట్లా. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి సార్? ఎడిటర్కి మీకు కథ ఎప్పుడు చెప్తున్నారు? కథ ముందు చెప్తానంటారండి. నేనైతే నా సినిమాలకి నేను కథ వినరా? వద్దని చెప్తాను. నేను ఫస్ట్ ఆడిటోరియంగా నేను ఉంటానండి, ఫస్ట్ ఆడియన్స్గా నేను ఉంటాను. తీసింది చేస్తూ ఉంటాను. తీసింది దీని తర్వాత ఇది వస్తుందేమో అనుకుంటే అది రాలేదనుకోండి, మంచి దానికంటే కొత్తగా వస్తే బెటరు. లేకపోతే మేమేదో ఊహించుకుంటాం, మీరు చెప్పింది నేనేదో గ్రాండ్గా ఊహించుకుంటాను, అది రాకపోవచ్చు. అవును, బడ్జెట్ పరంగా కానీ, ఆటల పరంగా కానీ నా ఊహగా అందకపోవచ్చు. కాబట్టి ఎందుకులేండి మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం, ఫ్రెష్గా చూస్తామని అన్నా. ఇది కూడా అంటే అరవింద్ గారు చెప్పారు మాకు ఇది. అరవింద్ గారు ఏమన్నారంటే, ఎవరైనా సినిమాకి అబద్ధం ఆడొచ్చు, ఎడిటర్ అబద్ధం ఆడకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, ఎవరిని ఇష్టపడకూడదు అని ఆయన చెప్పారు. ఆయన బిగినింగ్ డేస్లో ఆయన సినిమాలు నేను ఎడిటరింగ్ కొత్తలో ఆయన సినిమాలు కూడా చేశాను అనమాట. తెలిసిందట ఆయన కూడా ఒక పార్ట్నర్ ఆయన. అలా పరిచయం. ఆయన చెప్పేవారు. ఆయన డాడీ సినిమాకి వచ్చినప్పుడు ఆయన చిరంజీవి గారు ఇష్టం అని అడిగా. అదేంటి సార్ ఆ మాట అంటున్నారు అడిగాను. అలాగంటున్నారు ఏంటి సార్ అన్నారు. లేదు, ఎడిటర్ అన్నది ఎవరిని ఇష్టపడకూడదు, క్రిటిక్గా ఉండాలి, ఫస్ట్ క్రిటిక్ నువ్వే అవ్వాలి అని అన్నారు. ఇవన్నీ పాఠాలే అండి మనకి, లెసన్స్ అంతే. రామారావు గారు, లేకపోతే నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ఇట్లాంటి ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఒక నానుడు ఉండేది. ఆడియన్ అనేవాడు కెమెరా ఫేస్ మీద పెట్టేసండి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో కూర్చోబెడతాం ఆడియన్ అని చెప్పేసి ఒకటి నానుడు ఉండేది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్, నెంబర్ ఆఫ్ కట్ షాట్స్, నెంబర్ ఆఫ్ షార్ట్లు తీస్తేనే టెక్నీషియన్ ఇప్పుడు డైరెక్టర్ గుర్తింపు వస్తుందని చెప్పేసి. అంటే ముందు ఏంటంటే ఫిలిం లెక్క ఉండేది కదండి. ఫిలిం ఒక క్యాన్ కొనాలంటే 10,000. ఒక రోజుకి ఎడిటెడ్ లెంత్ 2 నిమిషాలు రావాలి. ఎడిటెడ్ లెంత్ మినిమం. ఒక రోజుకి ఎడిటెడ్ లెంత్ 2 minutes రావాలి. అది రాకపోతే బాగా తీయలేని అర్థం, డైరెక్టర్ బాగా తీయట్లేదని అనేవారు. ఇప్పుడు అవి పోయాయి. ఒక రోజుకి 10 seconds 20 seconds తీసిన కంటెంట్ కూడా ఉంది. అంటే ఎక్కువ తీస్తున్నారు, అది ఎడిట్ చేస్తే 10 seconds 20 seconds వాడతాం, అంత కూడా వస్తుంది. డేస్ పెరిగిపోయి అన్ని పెరిగిపోయాయి. ముందు ఏంటంటే 60 రోజులు 70 రోజులు తీస్తానంటే బాగా అనేవారు. అవును, 60 రోజులు 30 రోజులు 40 రోజుల కింద 60 రోజులు తీస్తే పెద్ద సినిమా అనేవారు. 60-70 రోజులు తీస్తే అది లెక్క ఉండేది. ఇప్పుడు ఏంటంటే అప్పుడు క్యాన్ కొనాలి, ఒక క్యాన్ కొనాలంటే 10,000. కాబట్టి ఆలోచించేవారు, ఒక రోజుకి 5 క్యాన్లు 6 క్యాన్ల కంటే ఎక్కువ షూట్ చేసేవారు కాదు. ఇప్పుడు డిజిటల్ కాబట్టి 4-5 కెమెరాలు పెట్టేసి సేఫ్టీకి ఈ యాంగిల్ కూడా తీయండి, ఈ యాంగిల్ కూడా తీయండి అని తీస్తున్నారు. అది కూడా పనికి వస్తుంది, ఇది కూడా పనికి వస్తుంది డిజిటల్ వల్ల. ఎడిటింగ్ దగ్గర పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ లెంత్ వస్తుంది మాకు. కొన్ని సినిమాలు అండి, కొన్ని సినిమాలు మేము ఫస్ట్ కట్ మాకు 5 గంటలు 6 గంటలు వస్తుంది. దాన్ని తగ్గించుకుంటూ 2.5 hours 3 hours తీసుకొస్తాం. అది చాలా టఫ్ జాబ్ కదా. అంతే అండి, అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ ఎక్కువ ఉంటుంది మాకు డైరెక్టర్లకి. ఇది ఉంచాలండి, అక్కర్లేదండి, చెప్పిందే చెప్తున్నామండి, ఇలాంటి ఓపెన్గా చెప్తూ ఉంటాం. వాళ్ళు వింటారు, కొంతమంది వింటారు, కొంతమంది 99% వింటారండి. ఆర్గ్యుమెంట్ జరిగిన సినిమాలు ఉన్నాయా? చాలా అన్ని సినిమాలకి ఉంటాయండి, 90% ఉంటాయి. ఎక్కడో ఇంకా అస్సలు మాకు నచ్చలేదు అనుకోండి, ఇంకా మేమేం ఆర్గ్యూ చేయం, అంతే. ఒకరిని నమ్మి వెళ్ళిపోదామని వెళ్ళిపోతాం, అంతే. సినిమా బాగుంది పర్వాలేదు దీన్ని చెడగొడుతున్నారు అంటే మేబీ మేము రాంగ్ అవ్వచ్చు, అప్పుడు అడ్డుపడతాం. ఇది లేదా షూట్ చేయండి సార్, ఇంకా ఇంకొంచెం అర్థం అవ్వట్లేదు అని చెప్తాం.
ఓకే. అలా ఇలా మనుషులను బట్టే అండి. ఇంకా వాళ్ళు మమ్మల్ని పాజిటివ్గా తీసుకుంటే మేము పాజిటివ్గా ఉంటాం. 90% అయితే వింటారండి. ఎక్కడో ఒకలో ఇద్దరో లేదు మేము ఇంకా రాసాం మీరేంటి ఆర్గ్యూ చేయడం ఇలా మాటలు ఉంటాయి, ఇంకా వదిలేస్తాం మేము. అట్లా చెప్పిన సందర్భాల్లో హట్ అయిన వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉంటారండి మాకు హట్ అయిన వాళ్ళు చాలా మంది. అది రిలీజ్ అయిన తర్వాత రియలైజ్ అవుతారు, ఒకసారి మేము తప్పు చెప్పి ఉండొచ్చు, అవును, అలా కూడా జరగచ్చు.